హలో పిల్లలు, నేను మీ బామ్మని. బాగున్నారా? ఉహు. ఇంకో కథతో వచ్చాను. కథ ఏంటి తెలుసా? మంకీ అండ్ క్రొకోడైల్, అంటే కోతి మొసలి. తెలిసిందా? కథ చెప్పుకుందాం మరి. కథ అనగా అనగా ఒక అడవిలో ఒక కోతి ఒక మొసలి స్నేహం చేసి ఫ్రెండ్స్గా ఉన్నారన్నమాట. నీళ్ళల్లో ఉండే మొసలికి నేల మీద ఉండే కోతికి ఎలా పరిచయం అయింది అంటారా? అది ఎవరికీ తెలీదు, ఎలాగో పరిచయం అయింది. కోతి ఇల్లు ఒక చెట్టు మీద ఉంటుంది. ఆ చెట్టు పక్కనే ఒక నది ఉండేదన్నమాట. ఆ నదిలో మొసలి ఇల్లు ఉంది. రోజు కోతి చెట్టు మీద మొసలి నీళ్ళల్లోనే ఉంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉండేవన్నమాట. ఇద్దరు స్నేహం చూసి అడవిలో జంతువులన్నీ కూడా ఆశ్చర్యపోయాయి. ఏమయ్యాయి? ఆశ్చర్యపోయి కోతికి అడవిలోని వేరే కోతులు మొసలిని నమ్మద్దు అని సలహా ఇచ్చాయి. మొసలి మాంసం తింటుంది, ఎప్పుడైనా నిన్ను కూడా తినేస్తుంది అని అంటూ జాగ్రత్తగా ఉండమని చెప్పేవన్నమాట. కానీ కోతికి మొసలి మీద నమ్మకం ఉండేది. అందుకే వాళ్ళ స్నేహం చాలా రోజులు కొనసాగిందనమాట. ఒకరోజు ఈ విషయం మొసలి భార్యకి తెలిసింది. ఏంటిది, నిజమా? నీకు కోతికి స్నేహం ఉందా అని ఆశ్చర్యంగా అడిగిందనమాట. ఒకరోజు మొసలి భార్య అడిగింది. మొసలు ఒప్పుకుంటూ, అవును, చాలా రోజులుగా పరిచయం ఉంది. కోతి చాలా తెలివైంది, నాకు చాలా విషయాలు చెప్తుంది అని చెప్పింది మొసలి. అప్పుడు మొసలి భార్య, కోతి గుండె చాలా బాగుంటుందిట, నువ్వు ఆ కోతిని చంపేస్తే మన ఇద్దరం కోతి గుండెకాయని పంచుకొని తినొచ్చు అందిట. మొసలికి భార్య మీద పిచ్చి కోపం వచ్చేసింది. కోతికి నాకు చాలా మంచి స్నేహం ఉంది, స్నేహితుడిని ఎలా చంపాలి అని అడిగింది కోపంగానే. ఎలా చంపమంటావు నువ్వు అని అడిగింది అనమాట. భార్య ఏమో మూతి ముడుచుకొని కూర్చుంది, పట్టించుకోకుండా. మొసలి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. మొండి భార్య ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. పట్టుద వదలకుండా రోజు పోరు పెట్టేదన్నమాట. నువ్వు కోతిని తీసురా, గుండెకాయ తిందామని. తిండి తిప్పలు మానేసింది, తినడం కూడా మానేసి అలిగేసి ఒక మూల కూర్చుందనమాట. ఒక మూల కూర్చుని రోజు పోరు పెడుతుంటే మొసలికి పాపం పీస్ ఆఫ్ మైండ్ లేదు, మనశ్శాంతి లేకుండా పోయిందనమాట. చివరికి మొసలి యొక్క భార్య నస భరించలేక మొసలి ఒప్పుకుంది. అలాగేలే, తీసుకొస్తాను అని. ఈరోజు సాయంత్రం కోతిని తీసుకొస్తాను, నీకు నచ్చినట్టు కానీ అని మొసలి భార్య చెప్పింది. కోతి ఉండే చెట్టు వైపుకి బయలుదేరిందనమాట. కోతిని చెట్టు మించి దిగి రమ్మని ఒప్పించడం ఎలా, అందుకని ఒక పథకం వేసింది. చెట్టు కింద నించుని కోతిని పిలిచాడు. కోతి బయటికి వచ్చిందనమాట. మొసలిని చూసి సంతోషంగా పలకరించింది. మొసలి కోతితో, మన స్నేహం గురించి నా భార్యకు చెప్పాను, నా భార్య చాలా ఆనందించింది, నిన్ను తీసుకుని రమ్మంది, నీకు భోజనం పెడతానంది అని చెప్పింది అంటుంది. అవునా అని కోతి సంబరపడుతుంది అనమాట. సరదాగా మొసలి ఇంటికి భోజనానికి వెళ్ళాలని మొసలి భార్యను కూడా కలవచ్చని ఒప్పుకుంది. కానీ నీళ్ళల్లో వెళ్ళడం ఎలా అన్నది. మొసలి తన వీపు మీద కూర్చోమని తీసుకెళ్తాను అని చెప్తుందనమాట. తిరిగి తీసుకొస్తాను అంటుంది. సరే అనేసి కోతి చాలా ఆనందంగా ఉత్సాహంగా వచ్చి మొసలి వీపెక్కి కూర్చున్నాక మొసలి నీళ్ళల్లో ఈదుతూ కోతిని తన ఇంటి వైపుకి తీసుకెళ్తుంది. దారిలో మొసలి ఏడవడం మొదలుపెట్టింది. కోతికేంటి ఆశ్చర్యం వేసి
ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అడిగింది మొసలిని. మొసలి ఏడుపు ఆపలేదు. కోతి చాలా అడిగింది. మొత్తానికి నది మధ్యలోకి వెళ్ళాక కొన్ని రాళ్ళ మీద కాగి ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నారన్నమాట. భోజనానికి పిలిచింది అబద్ధం, మొసలి అన్నదన్నమాట. నా భార్య నిన్ను తిందామని ఈ పథకం వేశారని నిజం చెప్పేసింది. ఈ మాట విన్న కోతి ఒక్కసారిగా గుండె లాగేసినంత పని అయిపోయిందనమాట. ఎలాగరా ఇందులోంచి బయటపడ్డావు అని ఓ పక్క అసలు అందరూ చెప్తున్నా వినకుండా ఈ మొసలితో నేను ఎలా నమ్మానని మరో పక్క బుర్రలో ఒకటే సరి అయిన ఆలోచనలు తిరుగుతూ ఉండి చెప్తున్నా వినకుండా వెళ్ళింది కదా. అందుకని దానికి ఏంటి, ఒక పక్కేమో ఎలా నమ్మానని, మరో పక్క ఎలా తప్పించుకోవాలని బుర్రలో ఆలోచనలు తిరుగుతాయి. నమ్మక ద్రోహం జరిగినందుకు దుఃఖిస్తూ ప్రాణాలు పోతాయేమో అని భయం, ఎలా తప్పించుకోవాలో అని ఆందోళన. కానీ కోతి చాలా తెలివైంది కదా, అంత సులువుగా ప్రాణాలు వదులుకోదు కదా. ఈ వదులుకుంటుందా? వదులుకోదు. ఈ భావాలేమి మొసలికి తెలియనివ్వకుండా గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. మొసలి కన్నీళ్ళు నవ్వుతున్న కోతిని చూసి, కన్నీళ్లతో మొసలి నవ్వుతున్న కోతిని చూసి ఆగిపోయి ఇది ఊహించలేదు కదా అనుకుంది. కోతి మొసలితో అంది, ఒసేయ్ ఇంతేనా, దీనికి ఎందుకు ఏడుస్తున్నావు? ముందు చెప్తే నేనే నా గుండెని తెచ్చి ఇచ్చేవాడిని, కానీ ఇప్పుడు అది నా దగ్గర లేదు, నా ఇంట్లో భద్రంగా దాచొచ్చాను అంది. మళ్ళీ ఇంటికి తీసుకువెళ్తే చెట్టులోంచి నా గుండె తీసుకొచ్చి నీకు ఇస్తాను అంది. నువ్వు నీ భార్య హ్యాపీగా తినొచ్చు అని కోతి చెప్పింది. మొసలి కోతి మాటలు నమ్మేసింది. కోతిని తిరిగి ఇంటికి తీసుకెళ్ళింది. కోతి అమ్మయ్య అనుకుని ఒక్క గెంతి మొసలి వీపు మించి చెట్టెక్కేసింది. ఇంట్లోకి వెళ్ళి సడి చప్పుడు చేయకుండా కూర్చుంది. అలా దాని ప్రాణాలు అది కాపాడుకుంది. మొసలి చాలాసేపు ఎదురు చూసి మొత్తానికి కోతిని పిలిచింది. కోతి కొమ్మ మీద కూర్చొని, గుండె లేదు ఏమీ లేదు, అసలు నీలాంటి మొసలితో నాకు స్నేహమే వద్దు, ఇంకెప్పుడు నాకు కనిపించుకొని కోపంగా చెప్పిందనమాట. మొసలి తలదించుకుని వెళ్ళిపోయింది. చెడ్డవాళ్ళతోని స్నేహం చేస్తే ఎప్పుడూ చెడే చేస్తారు. అలాంటి వారితో మనం ఎప్పుడూ దూరంగానే ఉంటే మంచిది. ఎదుటివారి తెలివి తక్కువతనం అంచనా వేయరాదన్నమాట మనం. ఓకేనా పిల్లలు? బాయ్. ఈ కథ నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో కథ మళ్ళీ కలుద్దామా? ఓకే బాయ్ పిల్లలు.